నువ్వు ఇంకా ఏం మాట్లాడుకో, వెళ్ళి వాళ్ళని క్షమాపణ అడుగు. నేను అడగను అడగను అడగను. వారాహి, సునైనా, కళ్యాణి, పదండి వెళ్ళిపోదాం. తన నిర్ణయాలు తను తీసుకోగలిగినప్పుడు తన జీవితం ఎటు వెళ్లాలో తనే నిర్ణయించుకుంటుంది. ఇక నుంచి నాకు 3 కూతుళ్లే అనుకుంటాను. అత్తయ్య గారు, నేను చేసిన తప్పులన్నిటికీ క్షమించండి. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. కృష్ణమ్మ, నీ కూతుర్ని ఇక్కడే వదిలేసి వెళ్ళొచ్చు. పదవికి మన లోపలికి వెళ్దాం. హాసిని, హాసిని, సునైనా, నువ్వు వెళ్ళి వంట పంచోడమ్మా. అలాగే అమ్మా. వారాహి, ఒకసారి క్యాలెండర్ తీసుకురామ్మా. కృష్ణమ్మ, ఇప్పుడు క్యాలెండర్తో పనేంటి? చెప్తాను పిన్ని. అమ్మా, ఏం చూస్తున్నావు? హాసినికి 16 రోజుల పండగ ఏ రోజు పడిందో చూస్తున్నానమ్మా. 16 రోజుల పండగ? 16 రోజుల పండగ? అదేంటమ్మా, ఇప్పుడే కదా హాసినిని వాళ్ళ ఇంట్లోకి పంపించొచ్చాం, మళ్ళీ 16 రోజుల పండగ అంటావేంటి? హాసినిని వాళ్ళ ఇంట్లోకి పంపించగలిగాం, కానీ హాసిని మనసులోకి ఆ ఇంటి మనుషుల్ని పంపించలేకపోతున్నాం. మనం పంపిస్తే మాత్రం అది వాళ్ళని మనసులోకి రానిస్తుందా? దానికి కారణం ఏంటి పిన్ని? హాసిని ఆ ఇంటిని ఇల్లు కాకుండా జైల్లా చూస్తుంది. ఆ ఇంట్లో మనుషుల్ని సొంత మనుషుల్లా కాకుండా శత్రువుల్లా చూస్తోంది. వాళ్ళు కూడా హాసినిని అలాగే చూస్తున్నారు కదమ్మా. జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళు ఒకరినొకరు శత్రువుల్లా చూసుకుంటే ఆ ఇల్లు 2 కత్తులు పెట్టిన వరలా అయిపోతుంది. అంటే హాసినికి ఏమీ అవదమ్మా, కాని 2 కత్తులున్న వర చిరిగిపోయినట్టు ఆ కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. పోనీవే, అలా అయితేనన్నా అరుంధతికి బుద్ధొస్తుంది. పిన్ని, అయ్యో, ఇప్పుడు నేనేమన్నానే తల్లి? శత్రువు నాశనమేగా కోరుకున్నాను. అమ్మ వాళ్ళని శత్రువులుగా చూడకూడదని కోరుకుంటుంది. అయినా వాళ్ళు నాశనమైతే ఆ ఇంట్లో ఉన్న హాసిని గతి ఏమవుతుంది? దానికేమీ కాదు. నీ దిక్కుమాలిన నోటితో ఏమీ అనకు. పిన్ని,
ఇక ఆపే. అబ్బా, హాసినికి వాళ్ల మీద, వాళ్లకి హాసిని మీద కోపం పోవాలంటే హాసిని ఆ ఇంట్లో వాళ్ళని సొంత వాళ్ళనుకోవాలి. వాళ్ళంతా హాసినిని తమ ప్రాణం అనుకోవాలి. ఆశకైనా హద్దుండాలి. ఇది జరిగేదా చచ్చేదా? జరగాలి. మన మీద ఎంత దెబ్బలాడినా హాసినికి అదే తన సొంత ఇల్లు అని అర్థం అవ్వాలి. ఇంట్లో వాళ్ళందర్నీ తన సొంత వాళ్ళనుకోవాలి. చక్కగా కలివిడిగా అందరితో కలిసిపోవాలి. అది జరగాలంటే ఫస్ట్ ఆ విక్కీని తన భర్త అని హాసిని అనుకోవాలి కదమ్మా. భర్తగా అతన్ని ప్రేమించాలి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడాలి. కానీ అది ఎలా జరుగుతుందమ్మా? వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధాన్ని అనుబంధంగా మారిస్తే జరుగుతుంది. అలా మార్చగలిగే అవకాశం మనకెలా వస్తుందమ్మా? అది వాళ్ళిద్దరి మధ్య జరగాలి. వాళ్ళిద్దరి మధ్య ఆ అనుబంధాన్ని గుర్తు చేయటానికే మనం ఎలాగైనా ఈ 16 రోజుల పండగ చెయ్యాలి. పెళ్ళైతేనే ఏ అనుబంధం లేదు వాళ్ళిద్దరి మధ్య. ఈ 16 రోజుల పండగ చేస్తే మాత్రం ఉపయోగం ఏముంటుంది? నీ పిచ్చి కాకపోతే. ఉంటుంది పిన్ని, ఉపయోగం ఉంటుంది. ఆ పెళ్లి జరిగినప్పుడు వాళ్ళిద్దరి మనసుల్లో ఆ పెళ్లి జరగాలని లేనేలేదు. కాని ఇప్పుడు తప్పనిసరిగా ఈ బంధాన్ని భరించాలనే నిర్ణయానికి వచ్చేశారు. కాబట్టి వాళ్ళిద్దరి మనసుల్లో ఇష్టం లేకపోయినా తమ భార్యాభర్తలమనే చిన్న అనుభూతి ఉంటుంది. పెళ్లి జరిగినప్పుడు వాళ్ల పక్కన అయిన వాళ్ళు గాని బంధువులు గాని ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈ 16 రోజుల పండగ చేసేటప్పుడు విక్కీ కుటుంబం, మన కుటుంబం అందరూ ఉంటాం. ఆ సందడి మధ్య విక్కీ మళ్ళీ హాసిని మెడలో ఆ తాళిబొట్టు వేస్తుంటేనో, ఆ నల్ల పూసలు పెడుతుంటేనో వారిద్దరి మధ్య ఏదో ఒక్క క్షణమైనా ఎక్కడో ఒక చిన్న కదలికైనా రాకుండా ఉంటుందా అని నేననుకోవట్లేదు. ఆ అనుభూతి వాళ్ళిద్దరి మధ్య కలిగించడానికి ఈ 16 రోజుల పండగ ఉపయోగపడితే నాకంతే చాలు. అవునమ్మా, నీ ఆలోచన చాలా బాగుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు హాసిని ఎంతో సంతోషంగా ఉండేది. పాపం అక్కడ కూడా అలా సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో. బాగుంటుంది. కానీ ఆ ఇంట్లో ఉన్నవాళ్లంతా హాసినితో మనం ఉన్నట్టే ఉంటే అప్పుడు అది కూడా వాళ్ళందరితో కలిసిపోయి సంతోషంగా ఉంటుంది. అది జరగాలంటే ముందు 16 రోజుల పండగ జరగాలి. అరుంధతి దానికి ఒప్పుకుంటేనే అది జరుగుతుంది. ఒప్పుకుంటుంది పిన్ని. ఎలా ఒప్పుకుంటుందమ్మా? వాళ్ళింట్లో గొడవ జరిగి ఒక్క రోజు కూడా పూర్తవ్వలేదు. అంటే రేపు ఎల్లుండో ఆ 16 రోజుల పండుగ వచ్చేస్తుంది. రేపే వచ్చింది. ఇక అరుంధతి ఒప్పుకున్నట్టే ఇది జరిగినట్టే. అవునమ్మా, నిన్నే గొడవ జరిగి ఈ రోజే 16 రోజుల పండగ అంటే వాళ్ళు ఒప్పుకోరేమోనని భయంగా ఉందమ్మా. ఇందులో భయపడ్డానికి ఏం లేదు సునైనా. మనకి ఒక ప్రయోజనం జరుగుతుంది అన్నప్పుడు మనం రిస్క్ చేయాలి. రిస్క్ లేకపోతే సంతోషం మన గుమ్మంలోకి రాదని అమ్మ విషయంలోనే ఎన్నోసార్లు నేను గమనించాను.
అరుంధతికి నేను ఫోన్ చేసి అడుగుతాను. జాగ్రత్తగా నచ్చజెప్పి ఒప్పిస్తాను. ఓకే, అలాగే నేను ఒక 5 minutesలో మళ్ళీ చేస్తాను. ఏంటి విక్కీ అంత థింక్ చేస్తున్నా? హాసిని గురించా? ఇప్పుడు తన గురించి ఆలోచించేదేముంది? తనతో ఆడుకోవడమే మిగిలింది. ఆటం బాంబుని మామూలుగా ఆడుకోకూడదు రేఖ, చాలా స్ట్రాటజిక్గా ఆడుకోవాలి. వాళ్ళు మన చేతుల్లో పెట్టిన ఆ బాంబుని తిరిగి వాళ్ళ మీదకి విసిరేయాలి. కానీ అమ్మ కృష్ణ తులసి వాళ్ళ దగ్గర తీసుకున్న మాట ప్రకారం దీన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కూడా కుదరదేమో కదా? బాంబుని వాళ్ళ మీదకి విసరడం అంటే ఈ పొట్టిదాన్ని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు రేఖ. మరి వాళ్ళమ్మ పెట్టిన రూల్స్లో అపార్థాలతో అనుబంధాలని దూరం చేసుకోకూడదు అనే రూల్ని బ్రేక్ చేయించడానికి ఈ పొట్టిదాన్ని యూజ్ చేసుకుంటాను. అంటే వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ని హాసినితో బ్రేక్ చేస్తావా? ఎస్, ఈ రిలేషన్ కట్ అయితే కృష్ణ తులసి ఫ్యామిలీ మొత్తం బాగా డిస్టర్బ్ అవుతుంది. మరి ఇంకా లేట్ చేయడం ఎందుకు? నువ్వు వెళ్ళి దాంతో గేమ్ స్టార్ట్ చేయి. తర్వాత నేను ఫినిషింగ్ టచ్ ఇస్తాను. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చేతుల్లో చిక్కుకున్న పొట్టిదానా. ఎక్కడికి పోలేవు చిన్నదానా, మా ఇంట్లో ఇరుక్కున్న వెర్రిదానా. ఏయ్ లొట్టి తొట్టి! ఏయ్ ఏంటి వాయిస్ రేజ్ అవుతుందేంటి? తగ్గు. ఎందుకంటే ఇక నుంచి నీకు ఎంత కోపం వచ్చినా ఇక్కడే పడుండాలి. నీ పుట్టింటికి వెళ్ళటానికి వీల్లేదు. సో నువ్విక్క నుంచి ఈ ఇంట్లో ఎలా ఉండాలో మీ అమ్మ అందరి ముందు చెప్పింది కదా. ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ లేరు కదరా లొట్టి. నోరు కంట్రోల్లో పెట్టుకో. పెట్టుకోపోతే ఏం చేస్తావు? ఏయ్, ఈ ఇంట్లో ఇక నుంచి నువ్వు మా కాలి కింద చెప్పులా, చెప్పు కింద చీమలా భయపడుతూ ఉండాలి. లేదంటే ఏం చేస్తావు? వెళ్ళి మీ అమ్మతో చెప్పుకుంటావా? చెప్పుకో. ఏయ్, నీ గురించి మా అమ్మకు చెప్పడం ఎందుకే? నీకు బుద్ధి చెప్పడానికి నేను చాలు. రేయ్, నువ్వు నాకు బుద్ధి చెప్పడం కాదురా, నా సిచ్యువేషన్ ని అడ్డం పెట్టుకొని నా మీద ఎదవ యాక్టింగ్ చూపించావంటే. ఏయ్ ఏంటే ఊరుకుంటాననుకుంటున్నావా? నేను ఇదివరకులా మాటలతో చెప్పను, కంట్రోల్లో ఉండను. పిచ్చి పిచ్చి నకరాలు చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తావు? మళ్ళీ కొడతావా? ఏయ్, నువ్వు కొట్టే వరకు నేను చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? నీ చేయి లేచేలోపు నీ చెంపలు పగిలిపోతాయి. ఏయ్, చెప్పాను కదరా, చెంపలు పగిలిపోతాయని. చూడు, ఇంటికెళ్ళి తప్పు చేసింది మీ అమ్మ పెద్దల్లో పెట్టింది, మా అమ్మ మాటిచ్చింది, పెద్దలు తీర్పిచ్చారని రెచ్చిపోవాలని చూసావనుకో, అసలే మంట నశానానికి అంటున్నాను. ఈసారి మామూలుగా ఉండదు. నీకు చేతనైతే నిన్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకో. చేత కాకపోతే మీ అమ్మతో చెప్పుకో. నన్ను మాత్రం కంట్రోల్లో పెట్టాలని చూడకు.
ఏంటి ఇది లేనప్పుడే ప్రశాంతంగా ఉన్నాను అనిపిస్తుందా? కరెక్టే. నేను ఇక్కడుంటే ప్రాబ్లం నీకే, నాకు కాదు. ఏంటి విక్కీ, దానికేదో స్ట్రాంగ్ డోస్ ఇస్తావు అనుకుంటే అదే నీకు రిటర్న్ ఇచ్చి వెళ్ళిపోతుంది. కంగారు పడకు. ఈ పుట్టిదాన్ని ఎక్కడ ఎలా రెచ్చగొట్టాలో, ఎప్పుడు వాళ్ళ అమ్మ మీదకి ఉసిగొలపాలో, ఎప్పుడు వీళ్ళ అనుబంధాన్ని దూరం చెయ్యాలో అప్పుడే చేస్తాను. వాళ్ళందరికీ దూరం అయిపోయి ఒంటరైపోయాక అప్పుడు చెప్తాను దీని సంగతి. చరణ్ ఇక్కడ ఏంటో ఏంటేంటో నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో, చూసే చూపేంటో మారే తీరేంటో, వెళ్ళే దారేంటో జరిగే మాయేంటో, ఒకసారి చూసాక మళ్ళీ మళ్ళీ నిన్ను చూడాలనిపిస్తే ఏం చెయ్యాలి, ప్రతిసారి నీ మీద వాలే గాలి, నన్ను తాకిపోతుంటే ఏం చెప్పాలి, ఏదైనా నీకు ఇవ్వాలనుంటే ఆలోపే నువ్వేదో ఇస్తావేంటో, నీకోసం వేచి చూడాలనుంటే నాకన్నా నువ్వే ముందుంటావేంటో. ఎక్స్క్యూజ్ మీ. ఓ చరణ్, సర్ప్రైజ్! నువ్వేంటి ఇక్కడ? సరదాగా అయితే రాలేదు. బిజినెస్ లో బిజీగా ఉండే మనిషి ఊరికే వస్తాడని అనుకోను. ఏంటో ఎక్కం, కూర్చో. నాలో ఏంటేంటో, నాతో నువ్వేంటో నీతోటి నేనేంటో, చూసే చూపేంటో మారే తీరేంటో, వెళ్ళే దారేంటో. బిజినెస్ పని మీదే వచ్చాను. మీ అమ్మగారిని ఒకసారి పిలుస్తారా? అమ్మ ఇంట్లో లేదు, బయటకు వెళ్ళింది. ఎప్పుడు వస్తారు? ఏమో, ఎవరికి తెలుసు? మీరు ఫోన్ చేస్తే తెలుస్తుందిగా. ఎందుకంత కంగారు? కొంచెం వేడివేడిగా కాఫీ తాగి కూల్గా కూర్చోవచ్చు. కాఫీ తాగేంత టైం నేను వేస్ట్ చేసుకోనండి. పోనీ కూల్ డ్రింక్ తాగి టైం సేవ్ చేసుకో. టైం సేవ్ చేసుకోవడానికి హెల్త్ని అప్సెట్ చేసుకోలేను. పోనీ జ్యూస్ ఆర్ లస్సీ? హెల్త్కి ఏ ప్రాబ్లం ఉండదు కదా. నేను కాసేపు ఆగి మళ్ళీ వస్తే ఇబ్బంది ఏం లేదుగా. ఒక్క నిమిషం. మా ఇంటికి వచ్చిన మనిషికి చిన్న మర్యాద అయినా చేయకుండా పంపించడం మాకు అలవాటు లేదు. ఒక్క 15 నిమిషాలు కూర్చో, లస్సీ వస్తుంది. అది తాగేలోపు మా అమ్మ వచ్చేస్తుంది. మాట్లాడేసి వెళ్ళొచ్చు. అది నాకు. నువ్వు ఇక్కడి నుంచి నీ ఆఫీస్కి వెళ్లే లోపు మా అమ్మ వచ్చేస్తుంది. కూర్చో. లక్ష్మి, మన రాజస్థానీ స్పెషల్ లస్సీ తీసుకురా. స్పెషల్ గెస్ట్ వచ్చారు. స్పెషల్ గెస్టా? హలో, స్పెషల్ గెస్ట్ అంటే మాతో బిజినెస్ లో కాంపీట్ చేస్తూ మా ఇంటికి వచ్చారంటే మరి మాకు స్పెషలే కదా. అదిగో అమ్మ వచ్చేస్తుంది. గుడ్ మార్నింగ్ అరుంధతి గారు. గుడ్ మార్నింగ్. ఏంటి గాలి ఇటు తిరిగిందా? ఇంటికెళ్లాల్సిన రూటు మర్చిపోయావా? స్పెషల్గా టైం కేటాయించుకొని మనని వెటకారం చేయడానికి వచ్చినట్టున్నాడమ్మా. విక్కీ, మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. గుడ్ న్యూసా? అది మీకా మాకా? కలెక్టర్ గారు మాకు కన్ఫర్మ్ చేసిన ప్రాజెక్ట్ నుంచి మేము తప్పుకుంటున్నాం. అది మీరే చేయాలి. వాట్? హే చరణ్, నిజం చెప్పు. మమ్మల్ని ఫూల్స్ చేయడానికి ట్రై చేస్తున్నావా? లేదు, సిన్సియర్గా నిజం చెప్తున్నాను. ఈ ప్రాజెక్ట్ని మొత్తం ఐడియా లెవెల్ నుంచి కంప్లీట్ అయ్యే వరకు మీరే చేయండి. మేము తప్పుకుంటాం. కలెక్టర్ గారికి ఆల్రెడీ చెప్పేశాను.
యాక్చువల్లీ ఆవిడ యాక్సెప్ట్ చేయనన్నారు, బట్ నేను ఒప్పించాను. ఏ ఎందుకు విత్డ్రా అయ్యో? దీని వెనక ఇంకేదైనా బిజినెస్ ప్లాన్ ఉందా? దీనికంటే బిగ్ బ్యాంగ్ ఏదైనా? లేదండి, మిమ్మల్ని దెబ్బతీసే ప్లాన్ ఏదీ లేదు. అసలు మీకు ఎదురొచ్చే ఆలోచనే వద్దు అనుకుంటున్నాను. మాకెదురొస్తే యాక్సిడెంట్ అవుతుందని భయపడ్డావా? ఆలోచించాను. ఈ ప్రాజెక్ట్ మేము చేయడం వల్ల కొన్ని అపార్థాలకి, ఇంకొన్ని అనుమానాలకు దారితీస్తుంది అనిపించింది. కొన్ని జీవితాల్లో ప్రశాంతత కరువు అవుతుంది అనిపించింది. అందుకే కొన్ని జీవితాల్లోకి సంతోషాన్ని తీసుకురావాలంటే మిమ్మల్ని సంతోషపెట్టాలని అర్థమైంది. అందుకే ఈ ప్రాజెక్ట్ మీరు చేస్తేనే మంచిదే అనిపించింది. దారి తప్పొచ్చావనుకున్నాను. దిక్కు తోచక వేరే బ్రతుకుల్ని ఓ దారిలోకి తీసుకెళ్లాలన్న ఆశతో ఈ ప్రపోజల్ తీసుకొచ్చావా? మీరెలా అనుకున్నా నాకు ఓకే, కానీ నేను ఇప్పుడు విత్డ్రా అయిపోయాను. కాబట్టి మీరే దీన్ని టేక్ ఓవర్ చేయాలి. మేమెందుకు చేయాలి? రోజుల పండుగ చేయటానికి అడగ్గానే ఒప్పుకున్నావు. చాలా సంతోషం. వచ్చిన పని కానివ్వండి. ఏమ్మా హాసిని, ఎలా ఉన్నావు? బాగున్నావా? మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి?